ఏ శుభకార్యానికైనా శుభారంభం. పెళ్లి అంటే గుర్తొచ్చింది బిగ్ బాస్ రాజుది లవ్ బ్రేకప్ అనే న్యూస్ నిజమా? బ్రేకప్ ఎవరికుంటే చెప్పండి. బ్రేకప్ అందరికి మీకుండా నాకు ఉంది. ఒకటే బ్రేకప్ లేవులో బ్రేకప్లు కానీ ఒక బ్రేకప్ ఉండే ఒక బ్రేకప్ సైడ్ ప్రాబ్లం తన సైడ్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం అంటే సేమ్ సార్. ఇప్పుడు తనకున్న అప్పుడు నాకున్న దానికి కమిట్మెంట్స్ ఎక్కువ, టైం తక్కువ. అండ్ నాకు అదే జాబ్, కెరియర్, కమిట్మెంట్స్, ప్యాషన్, ఈ మూడుతోనే మన గర్ల్ ఫ్రెండ్. సో తను ఏంటంటే లివ్ యూ మూమెంట్. నాకేంటంటే నాకు ఆ మూమెంట్ నేను చేసేంత స్పేస్ నాకు లేదు. మరి ఎందుకు లవ్ చేసావు? అంటే లవ్ అంటే అది కూడా లవ్ ఎట్లయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నీ సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి కదా అని చెప్పి నీకు ఒక మంచి అట్రాక్షన్ కలగకుండా ఉండదు. కలిగింది మాట్లాడినా ఐ టోల్డ్ హిమ్ లైక్ దిస్ ఇస్ ద థింగ్ ఇస్ ఈవెన్చువలీ నాకు నువ్వు సెట్ కావు, నేను నీకు సెట్ కావు అని చెప్పి ఈవెన్చువలీ బ్రేకప్ అయింది. అది ఎట్లా అంటే నాకు అమ్మాయి మీద గ్రజ్ లేదు, ఆ అమ్మాయి మీద నాకు గ్రజ్ లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అమ్మాయి కూడా తెలుసు అదే. బట్ ఆ అమ్మాయి కింద ఆ టైంలో వెల్ టు డూ ఫ్యామిలీ. తను కూడా బిగ్ బాస్ అమ్మాయా? కాదు అసలు ఇండస్ట్రీ కాదండి. తను అసలు షీజ్ ఇన్ యుఎస్ రైట్ నౌ. ఇప్పుడున్న అమ్మాయి బిగ్ బాస్ అమ్మాయా? ఇప్పుడు ఆల్రెడీ లవ్ లో ఇప్పుడు సింగిల్. ఓకే. ఇప్పుడు ప్రపోజ్ చేయట్లేదా? ప్రపోజల్ అయితే నాకేం రాలేదు. అందరు అంటారు ప్రపోజ్ చూస్తారు, అడ్మైర్ అవుతారు, చూస్తారు, కానీ ప్రపోజ్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి సినిమాలో చూపెట్టడం అస్సలు కాదు. ఉంటుంది పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ థింగ్ నాకున్న దానికి రైట్ నో నాకేదో మంచి స్టోరీస్ చెప్పాలి జనాలకు అనేది. రైట్ నో దట్ ఈస్ మై స్పేస్. ఓకే. సో దాని గురించి నేను కష్టపడుతున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ లో లోపల గేమ్ ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. బయట ఒకలాగా ఉంటారు, లోపల ఒకలాగా ఉంటారు. ఎవడు గేమ్ ఆడతారు, మైండ్ గేమ్ అనుకోండి. బట్ అలాంటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా జెన్యున్ గా అనిపించిన ఫ్రెండ్స్ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం, ఇప్పటికీ కలుస్తాం, ఫోన్ లో మాట్లాడుకుంటాం, మంచి వాళ్ళు చెప్పుకుంటాం అనే ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అంటే హౌస్ లో ఫ్రెండ్స్ అండి? హౌస్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే బిఫోర్ ప్రీవియస్ లేదా నెక్స్ట్ హౌస్ లో ఎవరైనా? ఆ ప్రీవియస్ వాళ్ళు అట్లా ఉన్నారు సార్. ప్రీవియస్ లో ఏం చేంజ్ కాలే వాళ్ళు. ఒక్కరిద్దరితో చిన్న ఇష్యూస్, బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ప్రీవియస్ ఎవరితో ఇష్యూస్ ఏముండే ఈ చిన్న చాలా చిన్న, బట్ స్టిల్ అసలు ప్రాబ్లమ్ లేదు. బిగ్ బాస్ లో ఉన్న ఫ్రెండ్స్ అని ఏమైతే ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇట్లా ఫ్రెండ్స్ ఉండి నా సర్కిల్ ఎట్లా ఉంటుందో అట్లా హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఉంటే మనం ఆడికి పోదాం, ఈడికి పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ ట్రిప్ వేద్దాం. అంటే అప్పుడున్న జోన్లో ఏంటంటే నీకు వాళ్ళే నీకు అంటుంది. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీ కమిట్మెంట్స్, నీ ఈఎంఐస్, నీకున్న టెన్షన్లు, నీకు వచ్చే ఆఫర్లు, ఇవన్నిట్లో నువ్వు స్లోలీ నీకు తెలియకుండా నీ లైఫ్ లోకి నువ్వు కొంచెం వాళ్ళకి మూవ్ అవుతుంటావు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా మూవ్ అవుతావు. ఇప్పుడు ఆనెస్ట్ చెప్పిన నాకు ఎవరో ఎక్కువ అంత టచ్ లో లేదు. కలిస్తే మాట్లాడతాం, హాయ్ బాయ్ లో ఉంటాం, కానీ ఫ్రీక్వెంట్ కలిసేది చాలా తక్కువ. అంటే ఎవ్రీ వన్ ఆర్ బిజీ. ఇప్పుడు నేను ఫోన్ చేసి సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి కలుద్దామన్నా సరే వాళ్ళు అవైలబుల్ ఉండాలి. బట్ ఎప్పుడైనా కలిసినప్పుడు, ఎప్పుడన్నా బై ఛాన్స్ ఏమైనా ఈవెంట్లు అన్నా ఏదైనా కలిసినప్పుడు, బట్ ఆ క్లోజ్నెస్ ఉంటుంది. వీల్ టాక్ అబౌట్ దాట్. బట్ చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు బయట కదిలిస్తే చాలా మందికి చెప్పే సమాధానం ఒకటే, బిగ్ బాస్ వల్ల మాకు ఒరిగింది అయితే ఏం లేదు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్ది గొప్ప ఆ రీల్స్ చేసుకుంటూ, ఫాలోవర్స్ని పెంచుకుంటూ వచ్చే ఆ బ్రాండింగ్ ప్రమోషన్స్ వల్లే మేము సర్వైవల్ అవుతున్నాం. కానీ ఎవడైనా పిలిచి ఇదిగో ఈ అవకాశం ఉంది, మీరు చేయండి, మీకు బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనేవాడు లేడు ఇండస్ట్రీలో. ఒక విషయం తెలుసు, అదే మాట వాస్తవం కాదు? నువ్వు వాస్తవం అంటే ఒక పాయింట్, అందులో ఒక చిన్న తప్పు ఏంటంటే బిగ్ బాస్ చేయడం వల్ల నీకు క్యారెక్టర్లు వస్తాయనేది చాలా తప్పు సార్. ఎందుకంటే వస్తాయి నేను చెప్పట్లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు అనేది. పిలిచి అడిగినా వీళ్ళు అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు అని. అంటే పిలిచి అయితే ఎవరు చేస్తారు ఆనెస్ట్లీ. అంటే అడిగిన అమ్మాయిన అన్నం బెటర్ అన్నట్టు పిలిచి మాత్రం ఎవరు ఏందో అంటిల్ అన్లెస్ నువ్వు 2-3 సినిమాల్లో కనిపించావు అనుకో, మూవీస్ కానీ ఓటీటీ కానీ నువ్వు అందులో కనిపిస్తే అందులో నీకు ఎవరన్నా వచ్చి అప్రోచ్ అవుతారు. కానీ బిగ్ బాస్ లో కనిపించినా కదా నాకు మూవీస్ లో పిలిచియా, అది అయితే 100%. బిగ్ బాస్ ఇస్ అ రియాలిటీ షో. బ్రాండింగ్ ప్రమోషన్స్ నువ్వు కూడా చేస్తున్నావా? నేను బ్రాండింగ్ ప్రమోషన్స్ నేను బ్రాండ్స్ ఏం చేశారు, కొన్ని బ్రాండ్స్ అంటే సంథింగ్ ఇస్ లైక్ ఓపెనింగ్స్ కానీ ఏదైనా ఈవెంట్. ఎంత ఓపెనింగ్ వెళ్తే ఎంత తీసుకుంటావు రాజ్? ఎందుకు కమర్షియల్ స్పేస్ మాట్లాడడం 1 లక్ష అంత లేదు. ఓన్లీ రిబ్బన్ కట్ చేసి వస్తావు అంతే? రిబ్బన్ కట్ అంటే ఏముంటుంది ప్రస్తుతం మాట్లాడడం అట్లా.
అంటే అది ఒక్కటే కాదు, అదొకటి. ఇఫ్ సంథింగ్ ఇస్ లైక్ ఏమైనా కొత్త క్లోదింగ్ బ్రాండ్ ప్రమోట్ చేయమన్నా సరే ఐ ప్రమోట్. ఇప్పుడు ఈ ట్రౌజర్స్ ఉన్నాయి, ఈ ప్యాంట్ ఇది ప్రమోషన్ కదా. ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్ లో మింత్రాకి అమెజాన్ కో షూట్ చేసింది. సో నాకు ఇది నచ్చింది, తెచ్చుకున్నా. సో దీనికి డబ్బులు కట్టినా అట్లే నాకు 10% 50% 2000 1500 రూపీస్ ఉంటుంది. 2000 రూపీస్ 1600 1700 రూపీస్ అంతే. దేర్ ఆర్ సమ్ పీపుల్, ఇప్పుడు మీలాంటి మంచి ఫోటో నాకు ఈ షర్ట్ తీసుకోండి అట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు యాక్చువల్లీ అడగము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్స్ సో ప్రొఫెషనల్, ఇట్స్ నాట్ గుడ్. అర్థమైంది. ఇఫ్ రియలీ యువర్ లైక్ నో వీల్ ఆస్క్ ఒక సెండ్ మీ ద లింక్ సో దట్ విల్ బై. అప్పుడు మీ ఫిట్టింగ్ అని కొంచెం తీసుకుంటారు, కొంతమంది మాట్లాడేసి ఏజెన్సీతో మాట్లాడి డబ్బులు ఇచ్చేస్తారు. సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు, సర్వైవల్ అవ్వచ్చు. అంటే అన్నది ఫైనాన్షియల్ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఓకే, మందుకు ఒక 20 lakhs సంపాదిస్తావా? అంత సంపాదించే అంత ఉంటే ఇప్పుడు నాకు ఓన్ హౌస్ ఉండేది, అంత లేదు. బట్ ఒక డీసెంట్ ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్ కన్నా మంచి సూపర్. అదే కావాలి. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది దానికోసమే కదా. అంటే ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇప్పుడు లైక్ పొద్దునంతా బాగానే ఉంటది, ఆ నైట్ కానీ అదే ఎందు అంటే స్టిల్ ఇఫ్ ఐ వుడ్ బిన్ అంటే ఒక స్టేజ్ లో ఇప్పుడు నేను అదే జాబ్ చేసి ఉంటాను, అది ఈజీ ఒక 20 lakhs ప్యాకేజ్ ఇది ఉండేది. నేను స్టాక్ మార్కెట్ లో సేల్స్ లో అప్పుడే నేను RM రిలేషన్షిప్ మేనేజర్ ఉండే. ఇవి మినిమం TL అవుతుంది. సో TL అంటున్నా, ఇంక మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోయాను. నాకు ఈజీ 2 లక్షల ప్యాకేజ్. పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బో ఇంత కష్టపడ్డాము, ఇప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు, షుడ్ లైక్ ఇంత చేసి ఇది అయిపోయిందిరా అంట. చాలా మంది అంటారు నువ్వు టీవీ చేసావు, టీవీ నాకు ఐ వాంట్ టెల్ గుడ్ స్టోరీస్. ఐ వాంట్ అంటే ఇఫ్ మేబీ ఇట్ ఇస్ టఫ్, బట్ ఒక్క రోజు వస్తుంది కదా, నాకు ఒక రోజు ఉంటుంది కదా, అందరికి ఒక రోజు ఒక ఫ్రైడే, నాకు ఒక ఫ్రైడే వస్తుందేమో అని చెప్పి ఆ ఒక్క హోప్ తోనే లైక్ ఐమ్ స్టిల్ ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎన్నో ఇయర్స్ నుంచే అంతే సార్. బట్ నేను ఫస్ట్ లో ఏదో కొన్ని క్వశ్చన్స్ అడిగింది కూడా అట్లీస్ట్ వ్యూయర్స్ కి తెలియాలనే గానీ అంత కోపంగా అని కాదు, అంత ఓపెన్ గా అడిగింది, సాఫ్ట్ గా అడిగినారు. ఎందుకంటే చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో అంటే హీరో మెటీరియల్ కాకపోయినా కానీ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టో, లేకపోతే ఒక మంచి సపోర్టింగ్, లేకపోతే సెకండ్ లీడో, లేకపోతే ఒక 10 సీన్లు 5 సీన్లు ఉన్న క్యారెక్టర్లు చేసే అంత కట్అవుట్ ఉన్న వాళ్ళే ఉన్నారు పాపం. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి, నేను బిగ్ బాస్ ఫాలో అయిపోయినా కానీ నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటారు పాపం. అంటే మనం చెప్తున్నాం కదా, బయట నుంచి తీసుకొచ్చే ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు చాలా బెస్ట్, చాలా అందంగా ఉంటారు, మంచిగా పర్ఫామ్ చేస్తారు, మంచి బాడీ. ఒక్కొక్కడు ఎంత కష్టపడి పాపం జిమ్ములకి వెళ్ళి వాడు మన మెహబూబ్ కానీ, సోహెల్ కానీ, నువ్వు కానీ, మరి సన్నీ కానీ ఉన్నారు, ఇంకా కొంతమంది బాగా మెయింటైన్ చేస్తున్నారు బాడీలు కూడా. రవికృష్ణ కానీ, రవి కానీ, వీళ్ళందరూ బాగా మెయింటైన్ చేస్తున్నారు పాపం. మన డైరెక్టర్స్ ఎందుకు గుర్తించరు, మన ప్రొడ్యూసర్స్ ఎందుకు గుర్తించరు, మన హీరోస్ ఎందుకు మనల్ని రికమెండ్ చేసుకోరు అనేది ఒక చిన్న బాధ. అంటే నాకు ఒకటి అనిపిస్తుంది సార్ బేసికలీ, అంటే నాకు అనిపించింది, అది రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. ఇప్పుడు ఒక హీరో ఉంటాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు విశ్వక్సేన్ కానీ, ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, లేకపోతే మళ్ళీ అదే మూవీ ప్రమోషన్స్ మళ్ళీ అదే బిగ్ బాస్ కి వెళ్ళి వస్తారు మన వాళ్ళ దగ్గరికి. విజయ్ దేవరకొండ కానీ, లేకపోతే ఇప్పుడు తిన్న పేరు మన డీజే టిల్లు, సిద్ధు జొన్నలు, వీళ్ళందరూ స్ట్రగుల్ అయ్యి వచ్చారు. వాళ్ళకి ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 10 years స్ట్రగుల్ చేశారు, ఆ 10 years లో ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉంటారా ఆయనతో స్ట్రగుల్ అయినా. ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. అంటే నీకు ఎవరు లేరా హీరోస్ ఫ్రెండ్స్ అసలుకి? నాకు అంటే వాళ్ళ హీరోలు కాలే, హీరోలు కాలే అంతే. ఒకళ్ళు వచ్చి ఉంటే ప్రాబబ్లీ నాకు కూడా ఒక లిస్ట్ వచ్చేది. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను స్ట్రగుల్ అయితే నాకు స్ట్రగుల్ అయినా నేను ప్రిఫర్ చేస్తా. ఓ బిగ్ బాస్ వచ్చి పిక్ చేసుకోవడం కాదు, జస్ట్ అదే ఇప్పుడు పిక్ చేస్తా. ఆ అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యి, ఆ కనెక్ట్ అయ్యి, అబ్బాయి వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చి నాకు క్యారెక్టర్ సెట్ అయినాకో దెన్ ఐల్ పిక్. దానికన్నా నేను ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన స్ట్రగుల్ అయినా కొంచెం అటు ఇటు అయిన వర్క్ నేను చేయించుకుంటా. సో అట్లాంటి కేటగిరీ ఎక్కువ. అంటే ఈ అట్ ప్రజెంట్ వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వాలని కాదు, అది రాంగ్. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇట్స్ నాట్ లైక్ తెలుసా డైరెక్టర్స్ 10 మంది బాగా అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ 2-3 ఇప్పుడు బుచ్చిబాబు గారు కానీ, లేకపోతే మన బేబీ డైరెక్టర్, కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళైతే చూసే అంత